హలో మచ్చా, ఈరోజు స్విగ్గీలో షాదాబ్లో తండూరి చికెన్ ఒక హాఫ్ ఆర్డర్ చేశాను. ఎందుకంటే ఒక 120 నాకు ఆఫర్లో వచ్చింది. ఆఫర్ పోను ఇది ఎంత రేటు పడిందంటే 250 పడింది. నార్మల్గా పిస్తా హౌస్లో కూడా ఈ తండూరి చికెన్ బాగుంటుంది, కానీ దీంట్లో ఆఫర్ వచ్చిందనేసి షాదాబ్లో పెట్టాను. ఒకసారి ఇది ఓపెన్ చేసి ఎలా ఉంది, టేస్ట్ ఎలా, స్పైసెస్ ఎట్లాగా ఉందనేసి మీకు చూపిస్తాను. ఎందుకంటే షాదాబ్లో కూడా బాగుంటుంది తండూరి చికెన్. నార్మల్గా నేను 2 times ట్రై చేశాను, ఇది థర్డ్ టైం కూడా ఎట్లా ఇచ్చాడో చూద్దాం. అదే 2 times ఇచ్చినట్టు ఇచ్చాడా లేదని నేను చూసి దాన్ని టేస్ట్ చేసి కూడా మీకు చెప్తాను. ఇదిగోండి, ఇది షాదాబ్లోంచి వచ్చిన తండూరి చికెన్. ఇది ఒకసారి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను, అది టేస్ట్ కూడా చేసి ఎట్లా ఉందో చెప్తాను. ఇదిగో భయ్య, ఇప్పుడు ఓపెన్ చేశాను. దీంట్లో పీస్ ఎన్ని ఉన్నాయో చూపిస్తాను ఉండండి. అబ్బా, ఎంత బాగా 2 పీసులు ఇచ్చాడు చూడండి తండూరి. ఇది ఒక పీసు, ఇది ఒక పీసు, 2 pieces. తండూరి చికెన్తో పాటు గ్రీన్ చట్నీ కూడా ఇచ్చాడు. ఈ గ్రీన్ చట్నీ దీంతో నంచుకుని తినడానికి టేస్ట్ ఎట్లా ఉంటుందని ఒకసారి చూసి మీకు చెప్తాను. ఇదిగో భయ్య, ఇది తండూరి చికెన్ చూసారా? ఇది ఒక పీసు, ఇది ఒక పీసు, మొత్తం 2 కలిసి హాఫ్ ప్లేట్ అనమాట. ఇది భయ్య, ఈ గ్రీన్ చట్నీ కూడా కట్ చేసి కొంచెం వేసి దీ టేస్ట్ ఎట్లా ఉందనేసి మీకు చెప్తాను. విత్ గ్రీన్ చట్నీతో ఎట్లా ఉంటుంది, వితౌట్ గ్రీన్ చట్నీతో ఎట్లా ఉంటుందని మీకు చెప్తాను. కొంచెం అట్లా తీసుకొని ఇది ఇట్లా గ్రీన్ చట్నీతో నంచుకొని ఈ టేస్ట్ ఎట్లా ఉందో మీకు చెప్తాను. చాలా బాగుంది, నార్మల్ స్పైస్ వేసాడు. ఈ చట్నీతో నంచుకుంటే గ్రీన్ చట్నీతో చాలా బాగుంది. నార్మల్గా చట్నీ లేకుండా తినేయచ్చు, కానీ చట్నీ తింటే కాంబినేషన్ మట్టుకి అదుర్స్. మచ్చా, ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఈ ఫర్ యూ, మీ మధు.